దేశ రాజకీయాల్ని జెన్జీ పొలిటికల్ పార్టీ సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ ఒక కుదుపు పెను భూకంపానికి గురి చేస్తే దానికి తోడుగా ఇప్పుడు ఇంకొక పొలిటికల్ పార్టీ ఆవిర్భవించినట్టే. అదే దిమాగి నేషనల్ పార్టీ. దిమాగి నేషనల్ జనతా పార్టీ ఒకటి అవతరించింది ఆగస్టు 15 తర్వాత. మే 15న సిజేఐ ఇది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ దేవ్ ఒక్క మాట మాట్లాడేటప్పటికి కాక్రోచ్ల నిరుద్యోగులు ఆ దొంగ సర్టిఫికెట్లు పట్టుకొచ్చే వాళ్ళని ఆ నిరుద్యోగుల్ని కాక్రోచ్లు అనడంతోనే కాక్రోచ్ జనతా పార్టీ మొదలైపోయింది డిజిటల్ పొలిటికల్ పార్టీగా. అది ఇంకా ఫిజికల్గా భౌతికంగా వచ్చి ఏం చేసిందో మనందరికీ తెలుసు. జంతర్ మంతర్లో ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రైమ్ మినిస్టరే జనతా అంటే జంజీ అనుకుంటూ ఆగస్టు 15న స్పీచ్లో 75 నిమిషాల స్పీచ్లో 50 సార్లు యూత్ను సంబోధించడం జరిగింది. మనందరికీ తెలుసు. ఇప్పుడు అదే ప్రైమ్ మినిస్టరు 75 నిమిషాల తన స్వతంత్రోద్యమ ప్రసంగంలో ఇది రెడ్ పోర్ట్ ర్యాంపార్ట్స్ నుంచి ఆ బురుజుల నుంచి ప్రసంగించినప్పుడు జెన్జీని జెన్ ఆల్ఫాను ఆకట్టుకోవడానికి ఆయన చేయని ప్రయత్నం లేదు. అందులోనే ఎన్నో వరాలు ఏంటి, 1 కోటి మందికి ఏఐ శిక్షణ, స్కిల్ డెవలప్మెంటు, ఏఐ అప్స్కిల్లింగ్ టెక్నాలజీ అప్స్కిల్లింగ్ అని 1 కోటి మందికి ఒక వరం. ఇక రెండోది ఏంటంటే ఫ్రీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కోచింగు, ఇంకా ఎన్నో నేషనల్ టాలెంట్ హంట్, స్పోర్ట్స్ ఒలింపిక్స్ 2036, ఇంకా ఇలా ఎన్నో వరాలు ఇచ్చేశారు ప్రైమ్ మినిస్టర్ గారు. కానీ ఒక టంగ్ స్లిప్ అనమాట. పాలు కాసి ఒక నూనె సుక్క అందులో వేసినట్టు జస్ట్ టంగ్ స్లిప్ అయ్యేటప్పటికి ఇంకో పొలిటికల్ పార్టీ పుట్టేసింది. అసలు దీని పరిణామాలు ఎంతటి దారుణంగా ఉండబోతున్నాయంటే అంత దారుణం అండి. ఎందుకంటే ఇప్పుడు వరకు అర్బన్ నక్సల్స్, ఒక కాక్రోచ్ అనేది కాక్రోచ్ పొలిటికల్ పార్టీ. అర్బన్ నక్సల్స్ అంటే ఇప్పుడు బీజేపీ అర్బన్ నక్సల్స్ అని మాట్లాడింది. ఇప్పుడు అర్బన్ నక్సల్స్ పదాన్ని విస్తరించి దేశద్రోహులు అర్బన్ నక్సల్స్ అనే దాన్ని దిమాగి నక్సల్స్ అంటే ఇంటలెక్చువల్ నక్సలైట్స్ అని మొదలుపెట్టారు. అంతే. ఇప్పుడు వెంటనే ఇప్పుడు చిదంబరం అని చాలా నేషనల్ లీడర్స్ అని చాలామంది ఎడ్యుకేషనలిస్టు ఎన్జిఓలు ఏమంటున్నారంటే మేము దిమాగి నక్సల్స్ అవ్వడం మాకు అది ప్రౌడ్, వీఆర్ ప్రౌడ్ టు బి దిమాగి నక్సల్స్ అంటున్నారు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఏమన్నారు, దిమాగి నక్సల్స్ అంటే ఏంటంటే తర్వాత బీజేపీ నుంచి కిరణ్ రిజిజు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఎస్, దిమాగి నక్సల్స్ అని మేము అన్నాము. ఎవరంటే దిమాగి నక్సల్స్ అంటే 3 కేటగిరీలు అంట. ఎవరంటే, 1 కాన్స్టిట్యూషన్ని వందే మాతర గీతాన్ని రిజెక్ట్ చేసే వాళ్ళని దిమాగి నక్సల్స్ అంటాం, ఇంటలెక్చువల్ నక్సలైట్లు అని పిలుస్తాం. 2 ఆర్టికల్ 370ని మళ్ళీ కావాలనేవాళ్ళు, చికెన్ నెక్కని డివైడ్ చేయాలనుకున్న వాళ్ళని దిమాగి నక్సల్స్ అంటాం అనుకుంటూ మాట్లాడడం జరిగింది. తర్వాత ఏంటంటే మనకేంటంటే మావోయిస్టులు సపోర్ట్ చేసే వాళ్ళని దిమాగి నక్సల్స్ అంటాం. ఈ 3 చెప్పేశారు. కానీ ఎలా కుదురుతుందండి? ఇంటలెక్చువల్స్ అందరినీ దిమాగి నక్సల్స్ అంటే ఎలా కుదురుతుంది? అసలు ప్రైమ్ మినిస్టర్ గారు ఏం మాట్లాడారు? ఈ రెడ్ పోర్ట్ నుంచి అక్కడ ర్యాంపార్ట్స్ నుంచి మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే దేశ ప్రగతిని అడ్డుకోవడానికి కొంతమంది ఇంటలెక్చువల్స్ ప్రయత్నం చేస్తున్నారు, వీళ్ళని ఆల్మోస్ట్ దేశద్రోహులు అనొచ్చు. ముఖ్యంగా వెళ్ళి మేము నక్సలిజాన్ని 4 దశాబ్దాల అంటే 40 సంవత్సరాల నక్సలిజాన్ని మేము నాశనం చేసేసాం. కానీ ఇప్పుడు కొత్త నక్సల్స్ పుట్టారు, వీళ్ళు ఇంటలెక్చువల్ నక్సల్స్, వీళ్ళని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది వికసిత్ భారత్ కోసం అంటూ ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. కానీ ఇది దారి తప్పినట్టే. దారి తప్పేలేంది ఇంటలెక్చువల్స్ అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A ప్రకారం, ఆర్టికల్ 19(1)B ప్రకారం దేశంలో ప్రజాస్వామ్యంలో ఏదైనా అపవాదులు ఉంటే దానికోసం అసంతృప్తిని వ్యక్తం చేయడానికి వెళితే దిమాగి నక్సల్స్ అంటారా? అంటే ఇంటలెక్చువల్స్ మాట్లాడకూడదా? ప్రశ్నించే వాళ్ళని దేశద్రోహులు అన్నారు, అర్బన్ నక్సల్స్ అన్నారు, ఇప్పుడు దిమాగి నక్సల్స్ అంటున్నారు. అంటే బీజేపీ హిందుత్వ అజెండాతో ఉంది, దేశంలో రాజ్యాంగం వ్యవస్థ ఉండకూడదు, అసలు బీజేపీని ప్రశ్నించే వాళ్ళందరినీ ఏదో ఒక ముద్ర వేయడం దేశద్రోహులు అన్నట్ట అంటుకుంటూ ఇటు కాంగ్రెస్ ప్రతిపక్షాలు వీళ్ళు లేస్తున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ మళ్ళీ లేగడం జరుగుతుంది. ఇప్పుడు దిమాగి నేషనల్ పార్టీ అనేది ఒకటి వచ్చింది. దిమాగి నేషనల్ జనతా పార్టీ డిఎన్జేపీ ఒకటే అవతరించేసింది. ఇప్పుడు ఎక్స్ అకౌంటు తర్వాత ఇవన్నీ సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేస్తే మళ్ళీ దాంట్లో కూడా లక్షలాది మంది చేరిపోయారు. ఇప్పుడు ఒక పక్కన కాక్రోచ్ పార్టీ, ఇప్పుడు దిమాగి నేషనల్ జనతా పార్టీ. అంటే మోడీకి వ్యతిరేకమైన తీవ్రమైన అసంతృప్తి జ్వాలలు బయటపడుతున్నాయి అని చెప్పొచ్చు. ఇది ఒక రకంగా. మరి దీని వెనకాల కూడా డీప్ స్టేట్ ఉందా అంటే మనం డీప్ స్టేట్ ఉందని ఎలా చెప్తామండి? ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే నా దృష్టిలో ఇది సాధ్యం కాదు. ఎందుకంటే ఏదైనా డీప్ స్టేట్ ఉంటే వాళ్ళు క్రమంగా ఏదేదో చేస్తారు,
కానీ ఇక్కడ ఎక్స్ అకౌంట్లు ఓపెన్ అవ్వగానే, సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ అవ్వగానే మిలియన్స్ ఆఫ్ ది ఫాలోవర్స్ వచ్చేస్తున్నారు యూత్. అంటే దేశంలో నిరుద్యోగ తీవ్రత, నిరుద్యోగ అసంతృప్తి అనేది ఎంతటి ఉధృతంగా ఉందో మనం చెప్పొచ్చు. ఇండియాలో ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏముందంటే ఇండియన్ ఎకానమీని మనం పరిశీలించినట్లయితే గ్రోత్ వితౌట్ జాబ్స్, అంటే గ్రోత్ ఉంది, మనకి అభివృద్ధి వృద్ధి ఉంది, కానీ జాబ్స్ క్రియేషన్ లేదు, ఉద్యోగిత లేదు. కాబట్టి అసంతృప్తి జ్వాల ఉంది. దీన్ని చల్లార్చడం ప్రస్తుత గవర్నమెంటు, స్టేట్ ఏ గవర్నమెంట్ కూడా సాధ్యం కాదు, అంతటి ఉధృతంగా ఉంది. నిరుద్యోగం మనకి చెప్పేదే 6% అని చెప్తున్నారు. అర్బన్ రూరల్ వేరువేరుగా ఉంటుంది, కానీ 6% ఎక్కడండి? నాకు తెలిసినంతవరకు ఇది డబుల్ డిజిట్ కంటే ఎక్కువ ఉండొచ్చు. విపరీతమైన నిరుద్యోగం. ఏ ట్రాన్సిషన్, ఏ జాబ్, ఐటీ జాబులకే భద్రత లేదు. ఇంకా పల్లెటూరులో అయితే ఘోరం. ఇప్పుడు ఈ మధ్యలో ఎల్నీనో వ్యవసాయ సంక్షోభం ఉంది. ఇదే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు డబుల్ది అగ్రికల్చర్ ఇన్కమ్ అన్నారు. వ్యవసాయదారుల ఇన్కమ్ డబుల్, అసలు ఆ ప్రసక్తే లేదు. వ్యవసాయ సంక్షోభం. విబీజీ రామ్ మనోజ్ వచ్చింది, ఎంఎన్ఆర్ఈజీ, ఇప్పుడు ఆ ప్రోగ్రాం కూడా సరిగ్గా లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు చెల్లించే పరిస్థితి లేదు. అర్బన్ రూరల్ ఏరియాలో విపరీతమైన నిరుద్యోగం చాలా విపరీతంగా ఉంది. ఆ జ్వాలే ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ, ఇప్పుడు దిమాగి నక్సల్స్ జనతా పార్టీ. అసలు ఏం చేయాలో కూడా తెలియదు. దిమాగి నక్సలిజం మళ్ళీ పుట్టిందా అన్నట్టుంది ఇది, బట్ శాంతియుతంగా డెమోక్రటిక్ మీన్స్లో. మరి ఎలా అండి ఇది? అంటే ప్రభుత్వం మీద అసంతృప్తి జ్వాల విపరీతంగా ఉంది. 2029 లోక్సభ ఎన్నికలు, 2027లో వచ్చే 6 శాసనసభ ఎన్నికలు, 2028లో వచ్చే 9 శాసనసభ ఎన్నికలు, అంటే ఆల్మోస్ట్ ఒక 16 శాసనసభ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు ఇన్ని ఉన్నాయి. వచ్చే 1 2027, 28, 29లో మరి గవర్నమెంట్లు మారవా అంటే ఎస్ అండి. ఇప్పుడు జన్ ఆల్ఫాలు ప్రభుత్వాల్ని మార్చబోతున్నారు. ఓటు అంటే ఈ నాన్ వైలెంట్గా, అహింసాత్మకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాలు మారబోతున్నాయి. వీళ్ళని చల్లార్చడం ఎవరి తరము కాదు. ఎందుకంటే గ్రోత్ ఉంది, 7% ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, నిర్మలా సీతారామన్ గారు, మోడీ గారు చెప్పినట్టు. కానీ జాబ్స్ ఏవి? కాబట్టి ఇది అసంతృప్తి. నో డీప్ స్టేట్ అండి. ఇక్కడ లీడర్లు అందరూ కూడా ఎవరైనా రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి జన్ ఆల్ఫాని. ఒక ఎంతటి అసంతృప్తి ఉందో, కాబట్టి ఎన్నో మాడిఫై చేయాలి. విద్యా, వైద్యం, నేను ఒకటే చెప్తున్నాను, దీనికి పరిష్కారాలు ఉన్నాయి. ఇదే మోడీ ప్రభుత్వం, ఇదే రాష్ట్ర ప్రభుత్వాలు, అది కాంగ్రెస్ కూడా. ఇప్పుడు జార్ఖండ్లో మనం చూసాం, కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, ఎవరైనా ఒకటే. రాహుల్ లేదు, మోడీ లేదు. వీళ్ళందరూ మీరు యూత్, జన్ ఆల్ఫాతో మీరు మాట్లాడాల్సిందే. ఇప్పుడు విద్యా వైద్యాన్ని ఫ్రీగా ఇవ్వాల్సిందే. విద్యా వైద్యం పూర్తిగా ఫ్రీగా ఇచ్చే కెపాసిటీ ఇండియన్ ఎకానమీకి ఉంది. ఇప్పుడు ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ హెల్త్ టైం వచ్చేసిందండి, అది ఇవ్వాలి. దేశంలో అసంతృప్తి జ్వాలను తగ్గించడానికి ఉద్యోగితను కల్పించాలి. నిరుద్యోగిని తగ్గించే విధంగా, అంటే గ్రోత్ విత్ జాబ్స్ అనేది మనం మార్చాలి. లేదా ప్రమాదభరితం. దేశంలో ఎలక్టోరల్ పాలిటిక్స్ ద్వారా వాళ్ళు గవర్నమెంట్ని మార్చబోతున్నారు. అవసరమైతే ఈ 2 దిమాగి నక్సల్స్ పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ ఒక పార్టీగా అవతరించి వాళ్ళే దేశంలో పవర్ని చేజిక్కించుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు నేషనల్ పొలిటికల్ పార్టీలు, జాతీయ, ప్రాంతీయ పార్టీలు, ఉప ప్రాంతీయ పార్టీలు కూర్చుని యూత్, ఆల్ఫాకి యాస్పిరేషన్స్కి అనుకూలంగా మీ మ్యాండేట్ని చేంజ్ చేయండి. ఉచిత పథకాలకి ఇక్కడ ఎవరు ఒప్పుకోరు, ప్రోపగండా మెకానిజానికి ఎవరు ఒప్పుకోరు అనేది మనకు అర్థమైపోతుంది. ఈ దిమాగి నక్సల్స్ జనతా పార్టీ, ఈ కాక్రోచ్ జనతా పార్టీలు ఒక గుణపాఠం, ఒక కనువిప్పు. ఇప్పుడు మనం ప్రాథమిక దశలో ఉన్నాం. దీని నుంచైనా గుణపాఠాలు నేర్చుకోకపోతే ప్రజాస్వామ్యం పరంగా ఎన్నో మార్పులు, పెను భూకంపాలు సంభవించబోతున్నాయి వచ్చే 2027, 28, 2029 లోక్సభ ఎన్నికల నాటికి.